నేను టీ తాగను. మంచి హ్యాబిట్. మా ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం ఉండేవాడు భీమవరంలో, వాడు అంతే, కాఫీలు టీలు తాగడు, విస్కీ తప్ప. వాడు రోజు భీమవరం టు బెజవాడ షటిల్ చేసేవాడు, కానీ ఒక్క రోజు కూడా వాడు బెజవాడలో తగలేదు. కరెక్ట్గా స్టేషన్ వచ్చే టైంకి పడుకునేవాడు. యాదవా ట్రైన్ మళ్ళీ రివర్స్ లో భీమవరం వచ్చాక లేచేవాడు. మీరు ఎక్కడ దిగాలి? సికింద్రాబాద్లే. అది వెళ్ళిపోయి చాలాసేపు అయిందిగా. వెళ్ళిపోయిందా? పట్టుకో బాబు. అయ్యో సికింద్రాబాద్ దాటిపోయింది బాబు. తప్పండి తప్పండి తప్పండి. 1 2 3. సికింద్రాబాద్ వెళ్ళిపోయిందంటే దూకేసా. తర్వాత నాంపల్లి వస్తుందని తెలీదా? మనకు అనకాపల్లి మాత్రం తెలుసండి. అవును, ఇప్పుడు చిక్కడపల్లికి వెళ్ళాలంటే ఎలా అండి? 2 దారులు ఉన్నాయి. ఒకటి, ఈ పట్టాలు పట్టుకొని తిన్నగా నడుచుకుంటూ వెళ్తే వెళ్ళిపోవచ్చు. 2, బయటికి వెళ్ళి ఆటో ఎక్కితే వెళ్ళిపోవచ్చు. థ్యాంక్స్. ఎవడు సరైన లేడేంటి? అటు అంటాడు ఇటు అంటాడు. టికెట్లు ఎక్కడ పెట్టి తెచ్చావు? మీ దగ్గరే ఉన్నాయండి. ఈ సీట్లు ఎక్కడ ఉన్నాయో ఏమో. 34, 35. ఎక్కడ ఎక్కడ చూస్తున్నావే? అదిగో అక్కడ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి తావండి. వెళ్ళండి. తాడు పెరిగినట్టు పెరిగింది. తావండి అక్కడ. బాబు కాళ్ళు తప్ప తప్ప కాల్చి కాల్చి అది లోపల సామాన్ పెట్టుకోవాలి. తప్పండి చెప్తుంటే మీకు కాదు. తప్పండి. పక్కకి వెళ్ళి కూర్చో. కూర్చో పక్క బాయ్. వెళ్ళి అక్కడ తావే. అక్కడ తావు. ఏమే అసలు ఏమనుకుంటున్నాడే మీ నాన్న? మొన్న పరబ్రహ్మ పెళ్ళిలో అవమానించాడు, నిన్న వీరబ్రహ్మ పెళ్ళిలో అవమానించాడు, ఇవాళ రామబ్రహ్మ పెళ్ళిలో కూడా ఇలాగే అవమానించాడు. అసలు ఏమనుకుంటున్నాడు మీ నాన్న? ఒక్కగానో కళ్ళుని సెక్రటరీతో ఎల్డీసీ చేస్తున్నాను, నాకుండే రెస్పెక్ట్ ఏమిటి, స్టేటస్ ఏమిటి? సెపరేట్ టిఫిన్ లేదు, సెపరేట్ టీ లేదు, సెపరేట్ రూమ్ లేదు. అసలు నన్ను అవమానించడానికి పిలిచాడు మీ నాన్న, నాకు తెలుసు. ఏమయ్యా లేడీస్ పక్కన ఇరుక్కోపోతే ఇటు వచ్చి చావచ్చుగా. కూర్చోండి. అసలు ఏమనుకుంటున్నాడు మీ నాన్న? ఆడపిల్లి వాళ్ళు అవమానిస్తే మధ్యలో మా నాన్న ఏం చేశాడండి? చెప్పు చెప్పు తెగుద్ది. ఏదైనా మాట్లాడామంటే అవును. సరి చేసుకో సరి చేసుకో సరి చేసుకో. రోడ్లు కనపడితే చాలు. ఏమయ్యా పని పట్టలేదా మీకు? ఆడవాళ్ళు కనపడితే చాలు చొక్క కార్చుకుంటూ చుట్టమే. అసలు ఏమనుకుంటున్నాడు మీ నాన్న? నా గురించి ముందు వాళ్ళకి చెప్పాలి, చెప్పిన తర్వాత ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించాలి. గట్టిగా అరవకండి, ఇది ట్రైను. నేను జైంట్ వీల్ తిరుగుతుందేమో అనుకుంటున్నానులే. అందరూ వింటున్నారండి, ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఏ వింటే ఎవరికి లేవు ప్రాబ్లమ్స్? ఇండియాలో ప్రతి వెధవకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీడికి లేవా ప్రాబ్లమ్స్? వీడికి లేవా ప్రాబ్లమ్స్? వాడికి లేవా? వాడికి లేవా? నీకు ఇలాంటివన్నీ నేర్పాడు మీ నాన్న. అసలైన విషయాలు నేర్పలేదు. వస్తాడుగా సెక్రటరేట్ కి, చెప్తా. పెళ్ళై 15 సంవత్సరాలైంది, ఒక్క పూటైనా ఇంటికి పిలిచి రోజుకుంటూ పెట్టాడు వీడు? పెట్టాడు. మా ఇంటికి మాత్రం వస్తాడు, 3 పూట్ల కుంభాలు కుంభాలు తింటాడు. ఒక్కొక్క పూట నెయ్యి 6 కిలో తింటాడండి. ఏమన్నా అర్థం ఉందా వీడికి? అసలు ఏమనుకుంటాడు మీ నాన్న నా గురించి? మాట్లాడవే. ఏ మీ అమ్మాయి ఏమైంది? ఏమే ఇక్కడ పడుకున్నావా? ఏం గురక పెడుతున్నావే? ఇవి నేర్పి తెచ్చాడు మీ నాన్న. ఇక్కడ నిద్రపోతే సరిపోయిందా? కొంపకి రావు, చెమటలు వదిలేస్తా. ఏం బాబు ఆ పిల్లి గడ్డ వెళ్తాయి? ఏదో సరదాగా పెంచుకున్నా. సరదాగా పెంచుకోవాలంటే పిల్లులు పెంచుకో, రామచిలకలు పెంచుకో. ఆ గడ్డాలు ఎందుకు? ఏ ఊరు మీది? అమెరికా. అమెరికా అంటే విదేశం అనమాట. ఓహో, ఏ ఉద్యోగం చేస్తున్నావు? ఎయిర్లైన్స్. అంటే విమానాల్లో అనమాట. మంచి ఉద్యోగం. నువ్వేం చేస్తున్నావు బాబు? ఏమిటా నిర్లక్ష్యం? పెద్ద ఉండవాడిని, తోటి ప్రయాణికుని అడుగుతున్నాను, సమాధానం చెప్పొచ్చుగా. చిన్నపిల్లల్ని దుబాయ్కి అమ్ముతుంటారు. ఏమైంది వేళ ఎదలో మావయ్య, ఈ హాలిడేస్ కి వీళ్ళు బోల్డ్ అని ప్లాన్స్ వేసుకుంటే కాదు మా ప్రసాద్ మావయ్యతో వెళ్తేనే ఫన్ ఉంటుందని వీళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చాను. మరి నువ్వేం చేస్తావో నాకు తెలీదు. డోంట్ వరీ నానా,
మీకు ప్రోగ్రామ్ బోర్ కొట్టిందనుకో షాపింగ్ చేసుకోండి, జర్నీ బోర్ కొట్టిందనుకో బోర్డు అంత డబ్బు పెట్టి తీసుకొచ్చాం, వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఇక్కడ కూడా చేస్తారా? ఎక్కడైనా చేస్తారమ్మా. ఏంటి భయ్యా నీ మేనకోడల్ని ఏదో ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నావు? ప్రిన్సెస్ లా ట్రీట్ చేయటమేంట్రా? ప్రిన్సెసే 100 కోట్లు ఉన్నాయి అక్కడ. తను తలుచుకుంటే జాన్సన్ గడ్ ప్రాబ్లం జస్ట్ లైక్ దట్ సాల్వ్ చేస్తుంది. ఏయ్, శ్రీనివాస్, సార్ ఏదో టికెట్ కొనుక్కొని ట్రావెల్ చేసిన వాళ్ళగా విజువల్స్ ఎంజాయ్ చేస్తున్నావు ఏంటి? మరి ఏం చేయమంటారు సార్? నీ టాలెంట్ చూపించవయ్యా. వాయస్ మన ఇంటర్వ్యూలో కూడా ఛాన్స్ రాలేదు. తప్పకుండా అరే రండి వెరైటీ ఉంటుందని ఈ మధ్య తమిళంలో క్లాసికల్ విపరీతంగా ప్రాక్టీస్ చేశాం. వదలమంటారా? వదులు. వారాయని వారాయ్ పోగు మేడం వెగు దూరం వెళ్ళై నీ వెళ్తా ఇది పట్టుకుంటారా? ఏమై వెంకటరమణ, సార్. డ్రీమ్ గర్ల్ కాన్సెప్ట్ మీద ఏదో పాట రాశానన్నావు. అవును సార్. ఆ పాడు. పాడతాను సార్. ఆ సమయం కూడా వచ్చింది. సౌందర్యం సౌందర్యం. మధ్యలో సౌందర్య ఎవరయ్యా? నా డ్రీమ్ గర్ల్ డమ్మీ. చేసుకోపో. పిల్లలతో ఉన్నాను సార్, ఎలాగైనా అడ్జస్ట్ చేయండి సార్. మంచం తెప్పిస్తాను, పైన వేసి పడుకో. అడ్జస్ట్ అంటే అడ్జస్ట్. ఆర్ఎస్ఏ క్లియర్ అయ్యలేదు. గుడ్ ఈవినింగ్ సార్. నీ సంగతి బాబు? S5 అండి. ఆర్ఏసీ బెర్తమైన దొరుకుద్దేమోనని. సీటు దొరకడమే నీ అదృష్టం. అన్నవరంలో ఉత్సవాలయ్యా, బెత్తలు లేవు, ఖాళీ కావు. ఎక్కడే ఎక్కండి ఎక్కండి అని ఎక్కించావు. అసలు ఈ కంపార్ట్మెంటేనా? ఇదే నాన్న. మరి ఇక్కడి నుంచి ఉంటావే, వెళ్ళిపో. ముందుకెళ్ళి చూడు. ఏయ్, కళ్ళు కనపట్టాలా? అమ్మాయి కనపడితే చాలు ప్రతి వాడు పులిరాజు అయిపోతాడు. వెళ్ళు. చూసుకోలేదయ్యా. ఏంటి చూసుకునేది? నువ్వు కాస్త చూసుకున్నాడు. నువ్వు ఆగవే, ఆగు. ఒక్క నిమిషం ఆగు. నువ్వు లోపలికి పదవే, లోపలికి పద. వెళ్ళు. ఎన్ని టికెట్లు కొన్నావు నాయన? అబ్బో, ఆ కిటికీ పక్క మంది అనుకుంటా. అక్కడ కూర్చో. నువ్వు మీ నెంబర్ ఎంత? 38. మరి ఇక్కడ కూర్చున్నారా? పక్క జరగండి. అవతల లేడీస్ వచ్చారని జ్ఞానం కూడా ఉండదు. కూర్చుంటారు, వచ్చేస్తారు. జాగేసుకోండి. ఈ లగేజ్ చూడలేదు రావయ్యా. ఎందుకయ్యా నవ్వుతున్నావు? నువ్వు చదివే హాసంకి మందహాసం చాలు, ఎగటాట హాసం అక్కర్లా. టైం ఎంతండి? మిమ్మల్ని టైం ఎంతండి? చెప్పాను, చచ్చినా చెప్పాను. కోపడతారేంటండి? అడిగిన టైమేగా. ముందు టైమే అడుగుతావు నాయన, తర్వాత మీ అమ్మాయా అని అడుగుతావు. నేను అవును అంటాను. ఏం చదువుతోంది అంటావు. నేను బిఎస్సి ఫస్ట్ ఇయర్ అంటాను. అక్కడతో ఆగుతావా? ఆగవు. నువ్వు అడు తిరుగు. ఏ కాలేజీ అంటావు. ఖైరతాబాద్ షాదాన్ కాలేజీ అంటాను. అంతే. రేపటి నుంచి నువ్వు ఆ కాలేజీ దగ్గర బీటేస్తావు. 3 నెలల తర్వాత అది ఇంటికొచ్చి, నాన్న నేను అతన్ని ప్రేమించాను, నువ్వు మా ఇద్దరి పెళ్లి కనుక ఒప్పుకోకపోతే కూల్ డ్రింక్ లో ఫినాయిలేసి కలుపుకు తాగి చేస్తావు అంటుంది. కనీసం చేతికి వాచి కూడా లేని గోచి గారికి నా కూతురునిచ్చి పెళ్లి చేయలేను. రే, అమ్మాయి బాగుందిరా. అంకుల్ లైన్లో పెట్టి ఇక్కడే సెటిల్ అవుదాం. ఓకే మామ. టైం ఎంత అయింది అంకుల్? నువ్వు అడు తిరుగు. ఎవర్రా నీకు అంకులు? నాతో మాటలు కలిపి మా అమ్మాయికి అయినేద్దామనా? ఆ తర్వాత దాన్ని లేపుకుపోదామనా? జాగ్రత్త, బొక్కలతో ఇస్తావా? ఏంట్రా బాబు ఇటు కరిచేస్తున్నాడు. పద. మీరు అన్నవరం పెడుతున్నారా? అన్న వరం కాకపోతే తమ్ముడు శాపకి వెళ్తాం. నీకెందుకయ్యా? అమ్మాయికి తోడుగా ఉంటుందని అడిగాను. ఇదేమిటి బాబు? ఆడంతేలేండి, కొంచెం తేడా మనిషి. అమ్మాయికి ఏదైనా అవసరం అయితే కాస్త చూడు బాబు. మీరేం వరే అవ్వకండి సార్, నేను అన్నవరం వెళ్తున్నాను. జాగ్రత్తమ్మా. అబ్బాయికి జంతికలు పూతరేకులు పెట్టు. దిగ్గానే ఫోన్ చేయి. ఉంటాను. సరే. ఆచి! ఒక నిమిషం కూర్చొని బయలుదేరు బాబాయ్. అబ్బా. ఏమండి, ఒక్క నిమిషం ఇక్కడ కూర్చుంటే కాజుపేటలో దిగాల్సి ఉంటుంది. మీరు బయలుదేరండి సార్. ఉంటానమ్మా, వస్తా బాబు. అన్నట్టు మీరు అన్నవరం ఎందుకు వెళ్తున్నారు? అది మా పిన్ని. మొక్క తెచ్చుకోవడానికి వెళ్తున్నారు, అవునా? ఎస్, యు ఆర్ రైట్. అయ్యయ్యో, మళ్ళీ ఏంటండి? నీ పేరు అడగడం మర్చిపోయాను. నా పేరు కృష్ణమూర్తి. ఓ, శైలజ. నైస్ మీటింగ్ యు. నైస్ టు మీట్ యు. నువ్వు అడు తిరిగి చావు. ఏమండి, నేను పెట్టనా? ప్లీజ్. ఏంటండి బాబు, ఎంత బరువు ఉంది? ఏముంది ఇందులో? జంతికలు పూతరేకులు. ఓహో. అయ్యయ్యో. ఓకే. ఓకే. అయ్యయ్యో. మళ్ళీ ఏంటండి? అన్నీ ఓకేనా? ఓకే. సారీ అండి. ఇట్స్ ఓకే. అవును, ఒకసారి తగిలి వదిలేస్తే కొమ్ములు వస్తాయంటారు. ఇంకోసారి ట్రై చేద్దాం.
అయ్యయ్యో అవే నమ్మకాలండి. అలాంటివి మీకు ఎవరైనా చెప్పినా మీరు నమ్మకండి. దీని పైన పెట్టనా అండి? ఓకే. మీరు డిన్నర్ తెచ్చుకున్నారా? లేదండి, నేను ట్రైన్లో చెప్తాను. అవసరం లేదు, మా పిన్ని బోల్డ్ అండ్ ఐటమ్స్ చేసి పంపింది. ఓహో, నలుగురికి సరిపోయేలా తెచ్చాను. పర్వాలేదండి. పూతరేకులు తింటారా? రేకులు కూడా తింటారా మీరు? అయ్యయ్యో రేకులు కాదండి, పూతరేకులు. ఆంధ్ర ఫేమస్ స్వీట్ అండి, చాలా బాగుంటాయి. అబే వద్దండి. ఇస్తోందిగా తిను. ఇంకా జంతికలు కూడా ఏమన్నాడు, అవి కూడా తిను. తీసుకోండి. మీరు తీసుకోండి అంకుల్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. మీరేం చేస్తుంటారండి? వద్దమ్మా చెప్పొద్దు. ముందులాగే మంచిగా మాట్లాడే ఇన్ఫర్మేషన్ రాబట్టి ఆ తర్వాత వెంటబడి అల్లరి చేస్తారు. హ, మా అమ్మాయిని చూడు, రైలు ఎక్కినప్పటి నుంచి ఎవరితోనూ మాట్లాడకుండా ఎంత బుద్ధిగా కూర్చుందో. పెంపకం. పైన ఎవరు లేరనుకుంటా కదండి. ముందు స్టేషన్లో ఎక్కుతారేమోనండి. ఆ ఎక్కేవాళ్ళు అన్నవరం తర్వాత ఎక్కితే బాగుంటుంది కదా. అబ్బో ఏమో అనుకున్నా, మీకు ఆశ ఎక్కువే. ఈ కంపార్ట్మెంట్ లో కత్తి లాంటి అమ్మాయి అమ్మాయిరా. ఇందాకటి నుంచి మన సీన్ గాడు తెగ సిగ్నల్స్ ఇచ్చేస్తున్నాడు రా. కోరి మస్తు రెస్పాన్స్ ఇస్తుంది రోయ్. ఇంతకీ ఆ ఎదురు కూర్చున్నాడు ఎవర్రా? ఎవడైతే మనకేంట్రా. రే పోరి చూస్తుంది చూడరా. నువ్వు చెప్తే ఏమో అనుకున్నా కానీ నువ్వు మామూలుడి కాదురా మామ. ఇదే మంచి ఛాన్స్ రా, వెళ్ళి మాట్లాడరా. ఓకే. ఏమండి వరంగల్ వచ్చిందండి? వచ్చినట్లేదు. వరంగల్ వెళ్తున్నారా? కాదు, అన్నవరం. మాది వరంగల్ అండి. ఓ. వస్తాను. అరే ఏమందిరా మామ? ఎదురు సీట్లో కూర్చోమంది. వాడితో కూర్చొని ఒకటే బోర్ కొడుతుందంట. ఏ ఊరని అడిగిందిరా మామ. ఊరి అన్నవరం వెళ్తుందంట. రమ్మని ఒకటే గొడవ. వస్తానని చెప్పలేకపోయావా? ఏంటి సైట్ కొడుతున్నారా? తప్పే ఉందిరా, ఈ ఏజ్ లో కాకపోతే ఎప్పుడు కొడతారా? రండి నేను పరిచయం చేస్తా. నాకు రాళ్ళు చేస్తున్నావా? మనం చేసి పెట్టు. మా సంగతి నీకు తెలియదు బిడ్డ. కాలేరా కూడా చేతిలో పెడతా. పరిచయం చేస్తానంటే గొడవ పెట్టుకుంటాడేంట్రా? అన్నా అన్నా ఇంత భయపడేవాడు నువ్వేం లెటర్ రా. రండి నేను పరిచయం చేస్తా. నేను ఉన్నాగా, రా. శైలి గారు, వీళ్ళు మీ ఫ్యాన్స్. ఫ్యాన్సా? అన్నా నీ కాలు మొక్తా అన్న. వాగరా, వీళ్ళకి మీరు తెగ నచ్చారు. అప్పటి నుంచి సైట్ కొడుతున్నారు. పైగా వీడేదో అన్నవరం రమ్మని తెగ గొడవ చేస్తున్నారంట. పాపం రాలేక ఇబ్బంది పడిపోతున్నాడు. నీ ఏజ్ ఎంత తమ్ముడు? హలో, నిన్నే డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావు? రేపు ఇచ్చేస్తాను. రోజు రేపు రేపు అంటున్నావు. 1 అవర్లో నా డబ్బులు నా దగ్గర ఉండాలి. తప్పదా? తప్పదు. ఇది పట్టుకో. 15 minutes లో నయా పైసలతో సహా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. 15 minutes. కూర్చో. బం బం బోలేం శంఖం మోగలేం డమ్ డమ్ డోలే సిలరేగిందిలే బం బం బోలే రాను రాను అంటూ చిన్నదేం రమిలర గుడికొచ్చే చిన్నదేం. ఒరే ఆగు, అంత పెద్ద హిట్ సాగుని ఎందుకు అలా కూని చేస్తావు? కరెక్ట్ గా ఆర్పి పట్నాయక్ లా పాడితే నీ దగ్గర ఎందుకు కడుక్కుంటారు రా సేతిరాజు. ధర్మ చేతి చేయలేతే మానే, ముందు చెప్పెట్టుకో. నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరేమో నువ్వు నేను. ధర్మం లేదండి, వెళ్ళు. ఐసి నాకు నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళు. నువ్వు కూడా చూపురా. నాకు నువ్వు నీకు వెళ్ళవయ్యా, వెళ్ళు. నేను నిన్ను అడిగానమ్మా. అడుగుతా అనుకున్నాను. ఐఎమ్ సారీ. గుడ్డోడి శారీ ఏం చేసుకుంటాడమ్మా? షెల్టర్ ఉంటే వెయ్యండి. ₹100 ఉంది, చిల్లర లేదు. ₹100 చిల్లర నా దగ్గర ఉందమ్మా, నేను ఇస్తాను కదా. మీరే లెక్క పెట్టుకోండి అమ్మా.
ఇదిగో 100. ఇది 100 కాదనుకుంటానమ్మా. గుడ్డివాడివి నువ్వా నేనా? 100% మీరు కాదమ్మా, నేనేనమ్మా. మరది 100 కాదని నీకెలా తెలుసు? అంటేనమ్మా, ఆ భగవంతుడు గుడ్డలకు కొంచెం స్పెషల్గానే ఎక్కువ. నేనెందుకో ఇది 100 రూపాయల నోటు కాదేమో అనుకుంటున్నానమ్మా. నేను చెప్తున్నాను, అది ఖచ్చితంగా 100. ఓకే, ఏమంటావే? 100. ఏమే? అవును 100. మీ అందరికి 100నమ్మా. మీ అందరికి 100 అయితే నా బంధం నాకు 100నమ్మా. 100 బాతరం. నిన్న కుట్టేసింది, మొన్న కుట్టేసింది, మళ్ళీ కుట్టేసింది కంటి సేవా. అబ్బాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచి అబ్బా మంచి బిట్టు. గుడ్డాడు కదండి, కనిపించలేదండి. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచి అన్న పడ్డారే. లింగంగా ఉన్నాడేంట్రా? ఏ కళ్ళు తొప్పినాయా? లింగంగానే. ఈ గెటప్ ఏంట్రా? మీకేట్రా, మీ ఫాదర్స్ మీరు అడగగానే పాకెట్ పని ఇచ్చేస్తారు. కానీ మా ఫాదరు అదో టైపు. మొన్న సెకండ్ ఇయర్ మార్క్ లిస్ట్ చూసి నా పాకెట్ పని కట్ చేసాడు. నీకు తెలుసు కదా, మనకి ఇది ఇది లేకపోతే నిద్ర పట్టదు. అందుకని అప్ అండ్ డౌన్ లో పాకెట్ మనీ కవర్ చేస్తా. రేటి సాయంత్రం క్వార్టర్ కవర్ చేసావా? క్వార్టర్ కాదు, హాఫ్ కి కవర్ చేసా. ఫుల్గా నొక్కేసింది. ఎవర్రా? పప్పల బర్రి 90 తీసుకొని 100 అని చెప్పి కాగితం మీద రాసి ఇచ్చింది. హలో, నేను బిజీ బాలరాజు మాట్లాడుతున్నాను. బాబు సెల్లో మేము కూడా మాట్లాడుతున్నాం. కొంచెం లోగా మా డిస్టర్బెన్స్ ఉంది మాకు. హలో, నేను రాంబాబు మాట్లాడుతున్నాను. నాగేశ్వరరావు గారు ఉన్నారండి? యారా ఏరు బాబు, నిన్ను ఇచ్చేస్తా అని చెప్పి మొన్న 500 అట్టుకెళ్ళి ఇంకా తేలేదారా? నిన్న డబ్బులు అట్టుకునే తడికలు సత్యవతి ఇంటి దగ్గర చాలా సేపు నిలబడ్డానండి. అంటే నువ్వు కూడా ట్రై చేస్తున్నావు దాన్ని? నన్ను మర్చిపోయావా? ట్రై చేస్తున్నానే. ఇప్పుడు ఒక అమ్మాయిని చూసాను, వెనక చాలా బాగుంది. ముందు నుంచి ఎలా ఉంది? హలో, ఏం లేదు, మా ఆఫీస్ పక్కన కొత్తగా బార్ ఓపెన్ చేశారు. ఆ ఎదవలో డోర్ అయినా మర్చిపోయారేమో, అదే ఆ సౌండ్. అది మనం ఐస్ క్రీమ్ తింటాం కదా. అవునవును, గోడ దూకి చాలా రోజులు అయింది కదా. ఇప్పుడు కొంచెం కష్టమే గానీ మళ్ళీ ట్రై చేద్దాంలే.